మనకి ఎప్పుడైనా సరే ఒక్కసారి మ్యాచ్ గెలిచారనుకోండి, అంతా బాగానే ఉండేది, ఎవ్వరు మాట్లాడరు, అందరూ పొగుడుతూ ఉంటారు. కానీ ఒకవేళ కనుక మ్యాచ్ ఓడిపోయామనుకోండి, మన చుట్టుపక్కల ఉన్నోళ్ళు ప్రతి ఒక్కడు కూడా, అంటే క్రికెట్ తెలియనోడు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అలా చేశారు కాబట్టి ఓడిపోయారు, ఇలా చేసినట్టయితే గెలిచేవాళ్ళు అని చెప్పేసి ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో ఇటువంటి సిచ్యువేషనే నిన్న ఇంగ్లాండ్ మన ఇండియా మీద 5th టెస్ట్లో ఓడిపోయింది కదా. సో దీని తర్వాత వాళ్ళ మాజీ కెప్టెన్ అయిన మైకెల్ వాన్, సో అతను వచ్చి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? మీరు మ్యాచ్ ఎందుకు ఓడిపోయారు తెలుసా? కెప్టెన్సీ హ్యారీ బ్రూక్కి ఇవ్వకపోవడం వల్ల మీరు మ్యాచ్ ఓడిపోయారు. ఇటువైపు ఆలీ పోప్కి మీరు ఎందుకు కెప్టెన్సీ ఇచ్చారు? అతను చూసుకుంటే ఒక ఇన్నింగ్స్లో 22 రన్స్, ఇంకో ఇన్నింగ్స్లో చూసుకుంటే 27 రన్స్ మాత్రమే చేశాడు. మరి ఈ సిరీస్ ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 9 ఇన్నింగ్స్లు ఆడితే అతను కేవలం 306 రన్సే కొట్టాడు, యావరేజ్ చూసుకున్న 34 ఉంది. మరి అతనికి ఎందుకు ఇచ్చారు మీరు? ఇటువైపు హ్యారీ బ్రూక్ చూసుకుంటే బ్యాటింగ్ పరంగా కూడా మంచుకున్నాడు, దాని తర్వాత అతను ఒక కెప్టెన్సీ మెటీరియల్, మరి అతనికి ఇవ్వచ్చు కదా, ఆలీ పోప్కి ఎందుకు ఇచ్చారని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. సరే ఇది తెలుసు కదా ముందే, మరి తెలిసినప్పుడు ఎప్పుడైతే ఆలీ పోప్కి కెప్టెన్సీ ఇస్తున్నారో అప్పుడే మాట్లాడవచ్చు కదా, అరే మ్యాచ్ ఓడిపోతారా, సో ఈ మాకంటే హ్యారీ బ్రూక్కి ఇవ్వండి అని చెప్పేసి. సో అప్పుడు ఏం మాట్లాడరు. సో ఇప్పుడు వచ్చేసి ఏది పడితే అది కోతలు కూసేస్తూ ఉంటారు అనమాట.